ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి పెడుతున్నాం కదండి. జరుగుతుంది. ఖచ్చితంగా ప్రార్థనలో ఏకీభవించండి. నిన్న మధ్యాహ్నం నుండి ఈ రోజు ఉదయం 3 గంటల వరకు ప్రార్థనలు పెట్టాం కదా. అందులో పెట్టిన ప్రార్థన అవసరతలు అన్ని దేవుని ముందు పెడదాము. నేను ప్రార్థన చేసినంత మాత్రాన మీకు సమస్య పరిష్కారం అవుతుందని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే తండ్రి జవాబు పంపించడానికి మొదట మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మన క్రియలను బట్టే తండ్రి సమస్యకు పరిష్కారం పంపిస్తాడు, ప్రార్థనకు జవాబు పంపిస్తాడు. మీ క్రియలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, మీ మనస్తత్వం ఏంటిదో నాకు తెలియదు, మీ ప్రవర్తన ఎలా ఉంటుందో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ దేవుని కృపను బట్టి మీ సమస్యలన్నీ కూడా తండ్రి పాదాల దగ్గర మనస్ఫూర్తిగా పెడుతున్నాము. తండ్రి జవాబు పంపించే ముందు తండ్రి మీకు కార్యం చేయాలి అంటే మొదట మీ ప్రవర్తన, మీ మాటలు, మీ చూపులు, మీ హృదయ ఆలోచనలు ప్రతిదీ కూడా తండ్రి ఫస్ట్ అదే చూస్తాడండి. క్రియలో మనం దేవునికి ఇష్టంగా లేకపోతే జవాబు రాదు. ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రార్థన జవాబు రాదు. రాకపోవడానికి కారణం ఇదే. మన క్రియలు అనేవి దేవునికి నచ్చట్లేదు, మన ప్రవర్తన దేవునికి నచ్చట్లా, మనుషులకు కాదు దేవునికే నచ్చట్లేదు. మనం ఆలోచనలు పాపపు ఆలోచనలతో ఉంటున్నామేమో. మొదట అవి తీసేసుకున్న తర్వాతే ప్రార్థనలో తండ్రి దగ్గరికి రావాలి. అవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వాటన్నిటిని సరిచేసుకొని అప్పుడు దేవుని దగ్గర మీ సమస్యలు పెట్టండి. నాకు తెలియదు మీ క్రియలు, అయినా సరే మీరు చెప్పే మీ సమస్యలు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకని తండ్రి పాదాల దగ్గర పెట్టడం వరకే నా బాధ్యత. అయ్యా తెలుసు తెలియకు ఏదైనా విషయంలో జారిపోతే క్షమించండి అయ్యా అని నేను పెడుతున్నాను. కానీ మీరు కూడా ఆ తప్పు జోలికి మళ్ళీ వెళ్లకుండా ఉండే హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా అని మీరు అడగండి. కాబట్టి కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడా మీ నామమును ధ్యానిస్తారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, నోటి మాటతోనే నా ప్రభ ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఆకాశము నుండి నా ప్రభ అన్ని లక్షల మంది ప్రజలకి, మీ ప్రజలకి మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, అంత ఎడారిలో అంత ఎండలో నా ప్రభ ఎక్కడ ఒక్క నీటి చుక్క కూడా దొరకలేదు నా తండ్రి. కానీ నా ప్రభ అంత పెద్ద రాతి నుండి నా తండ్రి సమృద్ధి జలాన్ని నా ప్రభ రప్పించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. సూర్య చంద్రుల్ని ఆపిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీ ప్రజలైన ఇశ్రాయేలులకు నా తండ్రి ప్రతి దినము కూడా ప్రతి క్షణం కూడా ఏ లోటు లేకుండా నా ప్రభ మీరు ముందుండి నా తండ్రి పగలు మేఘస్తంభమే ముందున్నారు, రాత్రి అగ్నిస్తంభమే నా ప్రభ మీ బిడ్డలను క్షేమంగా జాగ్రత్తగా కాపాడిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎందు నిమిత్తం మీ సన్నిధికి వచ్చాము మీకు తెలుసు. ఎందు నిమిత్తం నా ప్రభ ప్రతి ఒక్కరు కన్నీరు కారుస్తున్నారు మీకు తెలుసు. నా తండ్రి, సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మీకు మరుగైనది ఏదియో లేదు నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం. నా ప్రభ ఎవరెవరు ఎక్కడ ఉంటున్నామో తెలియదు, ఏ ఊర్లో ఎక్కడ ఎంత దూరంలో ఉంటున్నామో తెలియదు. అయినా సరే నా ప్రభ మా మీద దయించి మా మీద కనికరపడి నా తండ్రి మమ్మల్ని అందరినీ జతపరిచి నా ప్రభ మీ సన్నిధిలో మీకు మొరపెట్టేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ఏ అక్కర కలిగి ఉన్నారు నా ప్రభ, ఏ అవసరతలు కలిగి ఉన్నారు నా తండ్రి, ఏ విషయాల్లో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు సమస్తము మీకు తెలుసయ్యా. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం, పూర్తి పరిష్కారం మీ చేతిలోనే ఉంది నా తండ్రి. కానీ నా ప్రభ బిడ్డలు ఎంత ప్రార్థన చేసినా జవాబు పొందుకోలేకపోతున్నారంటే మా క్రియలే నా ప్రభ అడ్డగిస్తున్నాయేమో నా తండ్రి. మా ప్రవర్తన నా ప్రభ మీ దాకా నా ప్రభ సమస్యలు చేరవేయట్లేదేమో నా తండ్రి. మా ప్రార్థన మీకు చేరకుండా మేం చేసిన తప్పులే అడ్డుగోడగా నిలబడుతున్నాయేమో నా తండ్రి.
దయగల దేవ, మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవ, మొదట మా అందరిలో ఉన్న బలహీనతలు తీసివేసి అపవాది చేతిలో నుంచి నా ప్రభా బిడ్డలను విడిపించి నా తండ్రి, మీ మనసుకు నా ప్రభా, మీ మనసుకు కష్టం కలిగించే ప్రవర్తన, మిమ్మల్ని బాధ పెట్టే ఆలోచనలు నా ప్రభా, మిమ్మల్ని బాధ పెట్టే క్రియలు మాలో ఉంటే తీసివేసి నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభా మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, నెమ్మది కలిగిన జీవితాలను మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారో అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాను నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు పెట్టిన ప్రతి సమస్య మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. సిస్టర్ వాళ్ళ కుటుంబం రక్షణ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా ప్రభా, కుటుంబం మొత్తం రక్షింపబడితేనేగా నా తండ్రి. మీరు ఆకడ సమయంలో ఏ ఒక్క ఆత్మ నా ప్రభా విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలని ఆశ నా ప్రభా మీదే కదా నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా ఆ సిస్టర్ని బట్టి నా తండ్రి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా మొదటి వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే నా ప్రభా ఆ కుటుంబం, ఆ బిడ్డలు నా ప్రభా మీకు ఇష్టలుగా మొదట మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవ, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట ఆ సిస్టర్ ఆ అర్హత సంపాదించాలి కదయ్యా. మీకు ఇష్టలుగా నా తండ్రి మీ ఎడల భయము భక్తి కలిగిన హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ నాన్నకు కాలుకు సర్జరీ చేశారమ్మా, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు సిస్టర్ వాళ్ళ అమ్మకు నా తండ్రి క్యాన్సర్ 4th స్టేజ్ అని నా ప్రభా ఎంత బాధలో ఉందో నా తండ్రి. సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఎందువల్ల ఆ కుటుంబంలో శాంతి లేదు, ఎందువల్ల ఆ కుటుంబంలో సంతోషం లేదు, మనశ్శాంతి లేదు, మీకు మాత్రమే తెలుసు. కుటుంబంలో నా ప్రభా బిడ్డలు తెలుసో తెలియకో నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతి మంత్రాల్లోని కాదు నా తండ్రి. బిడ్డలు బలహీనమైపోతున్నారు నా తండ్రి. ఒక దినమందే యోబు గారుకున్న సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే నా ప్రభా విశ్వాసగా మారలేదు. మీ మీద నా ప్రభా మీ ఎడల నా ప్రభా భక్తిని కోల్పోలేదు నా తండ్రి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు, అయినా సరే నా ప్రభా యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని ఆ బిడ్డకి ఇవ్వండి. యోబు గారికి ఇచ్చిన విశ్వాసం నా ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహించిన తండ్రి. ఏ విషయాల్లో బిడ్డలు జారిపోతున్నారు సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా. దారి తప్పిపోతున్న తమ్ముళ్ళని నా ప్రభా ఒక గద్దింపు చేసేనా మీ వైపు నడిపించండి. ఆ సిస్టర్ వాళ్ళ నాన్న మీద నా ప్రభా మీ హస్తం ఉంచిన, తల్లి మీద మీ హస్తం ఉంచిన తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మరి సిస్టర్ వాళ్ళ భర్త దుబాయ్లో ఉన్నప్పుడు నా తండ్రి మంచి పని దొరకాలని ప్రార్థించినప్పుడు నా ప్రభా మొదట నా ప్రభా ఆ చేయడానికి పని దొరికితేనే కదా నా తండ్రి బిడ్డల అప్పులు తీరితే నా తండ్రి. ఆ పని మా సొంత ఆలోచనతో మేము మా కష్టంతో మేము వెతికితే సరైన పని దొరకదయ్యా. కానీ మీరు ఆ బిడ్డకి ఆ బ్రదర్కి మీరు తోడుగా ఉండి నా ప్రభా ఆ బ్రదర్ చేయదగిన పని మీరు చూపిస్తేనే నా ప్రభా మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి కుటుంబంలో మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల నుండి ఆ కుటుంబాన్ని యేసు నామములో విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ రక్షణ కంచె నా ప్రభా ఆ కుటుంబం చుట్టూ ఆ గృహం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్కి జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఉద్యోగం చేయగల అర్హత బిడ్డ సంపాదించిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని కూడా నా ప్రభా మీరు చూపిస్తేనే నా తండ్రి ఏ మెంటల్ ప్రెషర్ ఉండదయ్యా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పిన దేవా. ఎంతో మంది ప్రయాస పడుతున్నారు, కష్టపడుతున్నారు, కానీ నా ప్రభా విశ్రాంతి లేకుండా కష్టపడుతున్నారు. మీ వద్దకు రమ్మన్న మీ మాట బిడ్డల జ్ఞాపకం లేదేమో నా తండ్రి. దయగల దేవ ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కానయ్యా, వెర్రి వాళ్ళం నా తండ్రి. వారికి ఉన్న మెంటల్ ప్రెషర్ను తీసివేసిన ప్రభా బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని త్వరగా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తన సిస్టర్ వాళ్ళ భర్తకు నా ప్రభా అమ్మ బాగా కోపంతో ఉంటున్నాడు, కోపం తగ్గాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి అంత కోపం వల్ల నా ప్రభా మాకే నష్టం కలిగింది అయ్యా, మాకే అనారోగ్య సమస్యలు వస్తాయని గ్రహింపు ఆ బ్రదర్కి ఇచ్చిన తండ్రి కోపాన్ని తీసివేసి
మీ ఓర్పు సహనాన్ని నా ప్రభా ఆ బ్రదర్కి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బిడ్డ అమ్మా రేపు ప్రయాణం అవుతుందమ్మా, క్షేమంగా వెళ్ళాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండి నడిపించిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఏ పాటి వారమై మేమడిగినా కూడా నా తండ్రి మా ప్రార్థనకు జవాబిచ్చి మీ కాపుదల ఇస్తున్న, మీ రక్షణ వేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఆ బిడ్డ ప్రయాణంలో మీరు తోడుగా ఉంటేనే నా తండ్రి, మీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉండును అని మీరు చెప్పిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. ఆ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె వేసి క్షేమంగా నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కుటుంబం ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఆ సిస్టర్ వాళ్ళ కొడుకు రక్షణ కోసం, బిడ్డ వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా ప్రభా ఆ కుటుంబాన్ని ఒకసారి మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ మొదట మీకు దగ్గర అవ్వాలి. కుటుంబంలో నా ప్రభ ప్రతి ఒక్కరు ఆత్మీయతలో ఎదగాలి నా తండ్రి. మీ ఎడల నా ప్రభ బిడ్డల్ని మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పడమ్మా, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడమ్మా అని మీరు చెప్తున్నారు. అయినా సరే నా ప్రభ మేము గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. వారిని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలా పెంచాలో, మీకు ఎలా దగ్గర చేయాలో తెలియట్లేదు. దయగల దేవా, నేను చేసిన తప్పు వల్ల ఇప్పుడు మా మాట వినకుండా నా తండ్రి లోకంలో బ్రతుకుతున్నారు బిడ్డలు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డ వైపు ఒక్కసారి చూసి నా తండ్రి ఆ బ్రదర్ నా ప్రభ ఆ బిడ్డ హృదయాన్ని మీరు పట్టుకుని నా తండ్రి ఆ కుటుంబాన్ని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభ ఆ బ్రదర్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు ఎంసెట్ లో మంచి ర్యాంక్ రావాలని ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ఎంత కష్టపడ్డా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద కంపెనీలో, ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్లో నా ప్రభ కోచింగ్ తీసుకున్నా సరే ఈ లోక జ్ఞానంతో మేము ఎంత కష్టపడ్డా మేము ముందుకు వెళ్ళలేము నా తండ్రి, సక్సెస్ అవ్వలేము నా ప్రభ. కానీ ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి, చురుకుదనం మీరిస్తేనే నా ప్రభ, ఆ జ్ఞాపక శక్తి మీ నుండి పొందుకుంటేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ మంచి ర్యాంకు సంపాదిస్తారయ్యా. ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ భర్త అన్ని దేవతల తట్టు తిరుగుతున్నాడమ్మా, ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి ఒక్కసారి బిడ్డ వైపు చూడండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి. మరి ఏ విషయాల్లో నా ప్రభ బిడ్డలు అపవాది చేతులు చిక్కుకున్నారో నా ప్రభ మీకే తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభ మీ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి. మీ మనసు గాయపరుస్తున్నారయ్యా, తెలియదు నా తండ్రి. మరి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే కదా నా తండ్రి బిడ్డలు గ్రహించుకుంటారు. ఆ బ్రదర్ హృదయాన్ని మీరు పట్టుకుని నా తండ్రి మీ వైపు తిప్పి మీ సన్నిధికి నా ప్రభ భార్య భర్తలు ఇద్దరిని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ పిల్లల కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభ మీ బలము మీ శక్తితో ఆ బిడ్డలు నింపడం నా తండ్రి. మీ కాపుదల బిడ్డల కొంచెమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట నా ప్రభ మీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో బిడ్డలకు ఆ జ్ఞానాన్ని చిన్నప్పటి నుంచే నా ప్రభ గ్రహింపును అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి నా తండ్రి ప్రతి ఒక్కరి ఫ్యామిలీని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి నా ప్రభ ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు, ఎక్కడ బలహీనులైపోతున్నారు, ఏ విషయంలో అపవాది చేతిలోకి వెళ్ళిపోతున్నారు నా ప్రభ గ్రహించుకోవాలయ్యా. ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు మీరు అనుగ్రహించండి. అయ్యో నా ప్రవర్తన వల్లే కదా నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నా క్రియల వల్లే కదా నా దేవుడికి ఇష్టమైన క్రియలు నాలో లేవు కదా అని ప్రతి ఒక్కరు తమ్ముడు తాము పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని గ్రహింపుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి వారిని సరిచేసుకునే జ్ఞానాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి బ్రదర్ వాళ్ళ బాబు ఆరోగ్యం కోసం ఒక్కసారి నా ప్రభ ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవ. మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎంత మెడిసిన్ వాడినా, పెద్ద పెద్ద సీనియర్ డాక్టర్లకు చూపించినా సరే స్వస్థత రావాల్సింది మీ దగ్గర నుంచే కదా నా ప్రభ. మీరు స్వస్థపరిస్తేనే కదా నా తండ్రి బిడ్డలు పూర్తిగా స్వస్థత పొందుకుంటారు, పూర్తి ఆరోగ్యాన్ని పొందుకుంటారు, నూతన బలము బిడ్డలు పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్కి జాబులో టార్గెట్ ఇచ్చారమ్మా, బాగా ఒత్తిడి చేస్తున్నారు, ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి
ఆ బిడ్డకు నా ప్రభమ్మ, నా కుటుంబానికి నేను ఒక్కదాన్ని బిడ్డలు చూసుకోవాలి, ఒక పక్క ఉద్యోగం చూసుకోవాలని నా ప్రభు బాధపడుతున్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డ వైపు చూడండి నా తండ్రి. టార్గెట్ ఇచ్చిన ప్రతి ఒక్కరి ఎవరైతే నా ప్రభు టార్గెట్ తీసుకున్నారు ఆ టార్గెట్ త్వరగా పూర్తి చేసేలా మీ కృప అనుగ్రహించండి. మొదట ఆత్మీయతలో ఇంకా నా ప్రభు బలపడాలి నా తండ్రి. పూర్తిగా మీ మీద అనుకునే హృదయాన్ని నా ప్రభు బిడ్డకు అనుగ్రహించి ఎలా మీకు దగ్గర అవ్వాలి, ఎలా మీలో ఎదగాలి, ఎలా ఆత్మీయతలో బలపడాలి, మొదట ఆ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించి నా ప్రభు ఈలోక టార్గెట్లు నా ప్రభు ఎంతసేపు నా తండ్రి మీకు దగ్గరైతే చాలు కదా నా ప్రభా. టార్గెట్లన్నీ మీరే చూసుకుంటారు కదయ్యా. ఆ గ్రహింపు బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ భర్త మారాలని నా ప్రభ ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, అమ్మా ఇంకా నాకే ఇంకా పూర్తిగా తగ్గింపు రాల, నా భర్త ఎలా మారుతాడు అని గ్రహింపించింది మీరే నా ప్రభు. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఇంత ప్రార్థన చేస్తున్నాను, నాకే తగ్గింపు లేకపోతే నన్ను బట్టి నా భర్త ఎలా మారుతాడు, అది కరెక్ట్ కాదు కదా అని గ్రహింపు తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డ వైపు ఒక్కసారి చూసి నా తండ్రి పూర్తిగా నా ప్రభావం తగ్గింపు, దీన మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, మొదట భర్తకు లోబడి జీవించమ్మా అని మీరు చెప్పిన మాట ఆ బిడ్డ హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి ప్రెషర్ ఉన్నా సరే నా భర్తకు నేను లోబడాలి, నా భర్త నన్ను కష్టపెట్టినా సరే నా భర్తకు నేను లోబడాలి, నా భర్త నన్ను ద్వేషించినా సరే నా తండ్రి చెప్పాడు భర్తకు లోబడమని. నన్ను బట్టి, నా సహనాన్ని బట్టి, నా ఓర్పును బట్టి ఖచ్చితంగా నా తండ్రి నా భర్తను మారుస్తాడు అనే గ్రహింపు నా ప్రభ ఆ సిస్టర్కి మీరు అనుగ్రహించు నా ప్రభ. మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బ్రదర్ 3 సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడమ్మా, అయినా ఉద్యోగం రాలేదమ్మా అని నా ప్రభ బిడ్డ నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నా ప్రభ ఎవరిని కూడా మీరు ఒట్టి చేతులతో పంపరయ్యా. అది మీ మనసు కానే కాదు నా తండ్రి. బిడ్డలు కన్నీటితో తిరిగి వెళ్ళడం మీకు చిత్తం కాదు నా ప్రభ. జాలి గల దేవా, దయగల దేవా, సున్నితమైన మనసు గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎన్ని సంవత్సరాలు నా ప్రభ మా సొంత జ్ఞానంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగాలు రావు నా తండ్రి. కానీ మీరు చూపిస్తేనే, మీరు జ్ఞానం ఇస్తేనే, మీరు ముందుంటేనే నా ప్రభ బిడ్డలు మంచి ఉద్యోగాన్ని పొందుకోగలరు. ఇప్పటి వరకు రాలేదు కానీ నా ప్రభ మీ సన్నిధికి మీరే నడిపించారు నా తండ్రి. ఆ బిడ్డని ఒక్కసారి బ్రదర్ని జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో లోకంలో పడిపోతున్నాడేమో, తెలుసో తెలియకో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించి ఆ బిడ్డ తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల నా ప్రభ ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు నా తండ్రి. మంచి ఉద్యోగాన్ని, మంచి జీతంతో నా ప్రభ ఆ ఉద్యోగాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కుటుంబం ఆత్మీయతలో బలపడాలని, ఆర్థిక ఇబ్బందులు పోవాలని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఆ కుటుంబంలో నా తండ్రి ఆత్మీయతలో ఎందుకు బలహీనమైపోతున్నారు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ నా ప్రభ చల్లగా లేకుండా, వెచ్చగా లేకుండా నులివెచ్చని స్థితిలో ఉన్నారేమో నా తండ్రి. అందుకనే నా ప్రభ ఇంకా నా ప్రభ ఆత్మీయతలో బలపడలేదేమో నా తండ్రి. నులివెచ్చని స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నా ప్రభ మీరు మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు ఇష్టలుగా మీ వైపే నా ప్రభ వారి హృదయాలు, ఆలోచన తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బ్రదర్ ఇంటర్వ్యూలో నా ప్రభ సెలెక్ట్ అవ్వాలని ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి ఆ ఇంటర్వ్యూలో నా ప్రభ బిడ్డలకు మీరు తోడుగా ఉంటేనే బిడ్డ సెలెక్ట్ అవుతాడు. మీ చిత్తం అయితేనే నా ప్రభ ఆ ఉద్యోగాన్ని బిడ్డ పొందుకుంటాడయ్యా. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి నా ప్రభ. ఆ ఉద్యోగం సరైనదో కాదో మాకు తెలియదు, ఫ్యూచర్లో తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మాకు తెలియదయ్యా. కానీ నా ప్రభ సమస్తము మీకు మాత్రమే తెలుసు కాబట్టి నా తండ్రి ఆ ఉద్యోగం సరైనదైతే ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్కి మంచి ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఆమె చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట మీకు ఇష్టలుగా నా ప్రభ ప్రతి ఒక్కరు జీవించాలి నా తండ్రి. అలాగే సిస్టర్కి నా ప్రభ థైరాయిడ్ తగ్గాలని ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మొదట ఎక్కడ వాక్యం నుండి తప్పిపోతుంది, ఏ విషయంలో బలహీనమైపోతుంది, ఏ విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తుంది ఆ గ్రహింపు బిడ్డకిచ్చి నా తండ్రి పశ్చాత్తాపడే హృదయాన్ని ఆ బిడ్డకిచ్చి ఆమె థైరాయిడ్ నా ప్రభ స్వస్థపరిచి నా తండ్రి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్కి
3 గంటలకి మెలకువ రావట్లేదమ్మా అని బాధపడుతుంది. ఆ సమయానికి లేచి ప్రార్థన చేయాలని, మీ పాదాలు పట్టుకోవాలని ఆశ అయితే కలిగి ఉంది. కానీ అపవాది అడ్డగిస్తున్నాడని నా ప్రభు బిడ్డ బాధపడుతుంది. మెలకువ రావట్లేదు సిస్టర్ అని నా ప్రభు, మీ సహాయం లేకుండా నా ప్రభు, మీరు తట్టి లేపకుండా మా వల్ల కానే కాదు నా తండ్రి. మా బలహీనతను ఎరిగి ఉన్నదేమో ఆ బిడ్డకి ఇచ్చిన ఆలోచనను బట్టి మీకే స్తోత్రమయ్యా. అది కూడా నా ప్రభు మీ చేతిలోనే ఉంది కదా నా తండ్రి. మీరే తట్టి నా ప్రభు ఆ బిడ్డను లేపి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళు ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థించమన్నప్పుడు ఎంత గొప్ప మనసిచ్చిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. నేను కాదు, నా కుటుంబం కాదు, నా చుట్టుపక్కల నా ఇరుగు పొరుగు వారు కూడా క్షేమంగా ఉండాలి అని నా ప్రభు, అందరి క్షేమాన్ని కోరుకునే మనసు మీదే కదా నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభు. ఆమెకి ఇచ్చిన మనసుని బట్టి నా ప్రభు, ఆమె కోరుకున్న కోరిక నా ప్రభు మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఇరుగు పొరుగు వారు నా ప్రభు క్షేమంగా ఉండాలి నా తండ్రి. ఇరుగు పొరుగు వారు నా తండ్రి ఎలాంటి గొడవలు లేకుండా, ఏ లోటు లేకుండా నా ప్రభు మంచి ఆరోగ్యంతో సమృద్ధితో ఆ కుటుంబాలను ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు బ్రదర్ వాళ్ళ చర్చి పని కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఆ బిడ్డ ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ గురించి నా ప్రభు ఇన్ఫెక్షన్ అయిందమ్మా ప్రార్థించమని అడిగినప్పుడు ఒక్కసారి బ్రదర్ వైపు చూడండి నా తండ్రి. తెలుసో తెలియకో నా ప్రభు ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, ఆ బిడ్డ క్రియల వల్ల మీ మనసు నొచ్చుకొని ఉంటే దయతో క్షమించండి అయ్యా. ఆ బ్రదర్ తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం. మేమేదో నీతిమంతులు, మేమేదో భక్తి గలవాడము అని కాదు నా తండ్రి. దయగల దేవ, ఆ బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి, మీ సేవ చేయాలనే మనసు మీరిస్తే నా ప్రభు, మీ చిత్తం అయితే నా తండ్రి ఆ చర్చి పని పూర్తిగా అయిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఆ బ్రదర్కున్న నా ప్రభు అనారోగ్య సమస్యను తీసివేయండి నా తండ్రి. కిడ్నీ ఇన్ఫెక్షన్ నుండి నా ప్రభు బ్రదర్ని విడిపించి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా, తెలుసు తెలియకో ఆ బ్రదర్ చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే బ్రదర్ కుటుంబాన్ని కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థించుకున్నప్పుడు నా తండ్రి ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సిస్టర్ వాళ్ళ కొడుకు నా ప్రభ ఉద్యోగం చేసేంత అర్హత వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభ. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. ఏ ఉద్యోగం సరైనదో, ఏ ఉద్యోగంలో నా ప్రభ ప్రెజర్ ఉండదు, ఏ ఉద్యోగం మాకు నా ప్రభ సంతోషాన్ని ఇచ్చిద్దు నా ప్రభ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఏ విషయంలో బిడ్డ జారిపోతుందో మొదట ఆ గ్రహింపు ఆ బిడ్డకి ఇచ్చి నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ ప్రార్థన అవసరతలన్నీ నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభా, మీ పాదాల దగ్గర పెట్టి అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డల సమస్యలన్నీ మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.